హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. వెల్కమ్ టు సినిమా బస్. వ్యక్తిగత కక్షలను ఫ్యాక్షన్ గొడవల్లాగా మలిచిన ఒక మారణ హోమం, సొసైటీలో ఉండే కొన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్, ఒక క్యూట్ లవ్ స్టోరీ, వాళ్ళు పడిన ఫినాన్షియల్ స్ట్రగుల్, ఒక కోర్ట్ రూమ్ డ్రామా, వీటన్నిటినీ కలగలిపి హోల్డ్ చేసే ఒక ఎమోషన్, ఇవన్నిటినీ ప్రేక్షకులందరికీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నమే 23 అనే సినిమా. ఈ మూవీ లీడ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. లీడ్ యాక్టర్స్కి ఇది డెబ్యూ అయినప్పటికీ ఆ డైరెక్టర్ గారు మనందరికీ సుపరిచితులే. మల్లేశం అనే మూవీతో అవార్డ్స్ వర్షం కురిపించిన రాజ్ రాచకొండ గారు. వారి నెక్స్ట్ మూవీనే 23. మరి ఈ మూవీ May 16కి రిలీజ్కి రెడీగా ఉంది. ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? నమస్తే సార్, ఎలా ఉన్నారు? హాయ్ తన్మయ్, హాయ్ తేజ్, హౌ యూ గైస్? గ్రేట్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ సార్. ఫస్ట్ థింగ్, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఎలిమెంట్ అడుగుతాను. వై 23? అసలు 23 మీరు చూస్ చేసుకోవడానికి టైటిల్ లాగా రీజన్ ఏంటి? ఇస్ దేర్ ఎనీ రిలేషన్ విత్ ద స్టోరీ? ఆఫ్ కోర్స్ అండి, ఇది 3 రియల్ ఇన్సిడెంట్స్ అండి. బట్ మెయిన్ ఇన్సిడెంట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ ఏమో 1993లో జరిగిన చిలకలూరుపేట బస్ యాక్సిడెంట్ అండి. దీంట్లో ఇది 90% ఆఫ్ ద ఫిల్మ్. 10% 1991 చుండూరుది వస్తుంది. ఇది నడుస్తున్నప్పుడు మధ్యలో 97 జూబ్లీ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అది 5-10 minutes అండి. బట్ 90% ఫిల్మ్ ఇది చిలకలూరుపేట బస్. సో దీంట్లో వీళ్ళిద్దరు జర్నీ ఈ మొత్తం. దాంట్లో కొన్ని పరిస్థితుల వల్ల బస్సు దొంగతనం చేద్దామని వీళ్ళ ఫ్రెండ్ ప్లాన్ చేస్తారండి. లోపలికి వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిపోతుంది, ఫైర్ అంటుకుంటుంది, 23 మంది చనిపోతారు. సో 23 టైటిల్ అండి, 23. గ్రేట్. యా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్. నేను ఇంకా వేరే అనుకున్నాను. బట్ యా, ఐ థింక్ ద టైటిల్ ఇస్ వెరీ యాప్ట్ టు వాట్ యూ సెడ్. సార్, మీరు సొసైటీలో ఉండే సెన్సిటివ్ ఎలిమెంట్స్ని టచ్ చేస్తారు, బయోగ్రఫీస్ తీస్తారు. వై సార్ మీకు ఇలాంటి ఎలిమెంట్స్ అంటే ఎందుకు ప్యాషన్? అసలు వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ టు గో ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ జానరా? అంటే ఇప్పుడు దీంట్లో రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ అండి. బట్ మెయిన్ నచ్చేది ఏంటంటే ఒక పర్టిక్యులర్ విషయాన్ని మనం ఒక హ్యూమన్ యాంగిల్లో చూడడం. సో వీళ్ళు 23 మెంబర్స్ దొంగతనం చేయబోయారు, 23 మంది చంపారు. ఇది చాలా పెద్ద సిన్. కాకపోతే దీనికన్నా ముందు వీళ్ళ లైఫ్ ఏంటి, ఆ పార్ట్ ఒకసారి ఎందుకు చేశారు. సో చేశారు. ఇప్పుడు విక్టిమ్స్ పరిస్థితి ఏంటి? 23 మందికి ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అడల్ట్స్ ఉన్నారు, అంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితాలు కంప్లీట్ నాశనం అయిపోతాయి. ఇదొక యాంగిల్ అండి. వీళ్ళు జైలుకి వెళ్ళారు, బట్ వాట్ నెక్స్ట్? యాక్సెప్ట్ చేసారా తప్పు, మేము పెద్ద తప్పు చేసామని? కాదు, జస్టిఫై చేసుకుంటున్నారా? కాదు, ఏదో నాకు కారణాలు అంటున్నారా? సరే, ఏదేం జరిగింది, మరి నెక్స్ట్ ఏంటి స్టెప్స్, రిఫార్మ్ ఏంటి? సో ఒక హ్యూమన్ యాంగిల్లో నుంచి డిఫరెంట్ యాంగిల్స్లో చూసే ఉందండి ఒక జరిగిన ఇన్సిడెంట్ని. సో అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దీంట్లో ఒక 2-3 ఇంపార్టెంట్ థీమ్స్ చెప్పే ఛాన్స్ అనిపించింది నాకు. ఒకటేంటంటే 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. 91 చుండూరులో, 97 జూబ్లీ బాంబ్ బ్లాస్ట్లో ఇంటెంట్ ఉంది చంపాలని. 93 దాంట్లో రాబరీ ఈజ్ అ బిగ్ క్రైమ్, కానీ చంపుదాము అనే ఇంటెన్షన్తో వెళ్ళలేదు వాళ్ళు. యాక్సిడెంట్, కానీ యాక్సిడెంట్తో చంపినా 23 మందిని చంపినట్టే. సో కానీ కొంతమందిని కావాలని చంపిన దానికన్నా ఒక మెట్టు తక్కువ అండి. ఏది తెలియకుండా చంపింది, బట్ ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ ఉండదు, ఒక్క మెట్టు తక్కువ అంతే. కానీ తెలిసి చేసిన 2 కేసులలో బయటకు వచ్చేసారు, తెలియని దాంట్లో లోపలికి వెళ్ళారు. సో ఎందుకు ఏం చేస్తే సేమ్ లాస్ ఉంటాయి. అదే మీకు డబ్బు ఉంటే పవర్ఫుల్ లాయర్స్ని పెట్టుకోగలుగుతారు, సేమ్ లాస్ని మీరు మీ కన్వీనియంట్గా ఫైట్ చేయగలుగుతారు, హైకోర్టులో చేయగలుగుతారు, సుప్రీంకోర్టు చేయగలుగుతారు, అంత డబ్బు ఉంటుంది. అదే ఇవేం లేనప్పుడు చేసిన తప్పే, కాకపోతే ఎన్ని రోజులు, 32 years అయిపోయింది వీళ్ళ లోపల ఉండి. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఏంటి అనేది ఒక ప్రశ్న అండి ఈ మూవీతో. ఇంకోటి ఏంటంటే ప్రిజన్ రిఫార్మ్స్. ప్రిజన్లో ఒక దొంగ వెళ్తాడు, ఒక రేపిస్ట్ వెళ్తాడు, ఇంకా చాలామంది వెళ్తారు. వీళ్ళు మారకుండా వస్తే రేపు పొద్దున్న దొంగ మళ్ళీ వాడికి అదే తెలుసు. మారకుండా వస్తే మీ ఇంట్లోనో మా ఇంట్లోనో దొంగతనం చేస్తాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, కూతురు పెళ్ళి కానీ అదని ఇదని ఒక 10-20 years 30 years కష్టపడి అన్నీ చేసుకొని రేపు పొద్దున పెళ్ళి అనేది తెచ్చుకుంటారు. వచ్చేసి మంచిగా తీసేసుకొని వెళ్ళిపోతాడు. వాట్ గోస్ త్రూ ద ఫ్యామిలీ? ఓ రేపిస్ట్ ఉంటాడు, వాడికి లోపలికి వెళ్ళినా
ఏం మారకుండా బయటకు వస్తే సమ్ విమెన్ సమ్వేర్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. రిఫార్మిటీ అనేది ఉండాలి. సో ఈ రెండు థీమ్స్ని చెప్పే అవకాశం దొరికిందండి ఈ మూవీలో. గ్రేట్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ తేజ్. మీ డెబ్యూ మూవీ కదా, సో హౌ డిడ్ దిస్ స్టోరీ కమ్ టు యూ తేజ్? మీరు మూవీస్కి ట్రై చేస్తూ ఉండేవారా, లేకపోతే వర్ యూ ఎ స్టూడెంట్ ఆర్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? మ్యామ్ నా ఎడ్యుకేషన్ అయిపోయాక సిన్స్ పాస్ట్ 5 years ఐ బీన్ వాంటింగ్ టు యాక్ట్ మ్యామ్. సో చిన్న షార్ట్ ఫిలిం అండ్ మ్యూజిక్ వీడియో చేశాను. రెగ్యులర్గా ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడిని మ్యామ్. అదే ప్రాసెస్లో ఐ గివెన్ ఆడిషన్ టు 23 మూవీ యాజ్ వెల్. సో ఒక 2 weeks తర్వాత ఐ గాట్ అ కాల్ దట్ యూ కమ్ అండ్ మీట్ మీ ఫస్ట్, and that conversation went up to 4 hours, and then I got selected. Then the movie started, ma'am. That's how my journey with this movie has started. Congratulations for that. Not an easy thing, full length movie lo opportunity రావడం. Well, ఈ మూవీలో you have played 20s చేశారు, middle aged person లా చేశారు కదా. What were the challenges you had, Tej? Like different roles చేయాలి, and that's too, it's your debut full length movie. So how did So that is the part that has excited me the most, ma'am. Usually ga ee kind of మీరు అన్నట్టు different ages play చేయటం you usually don't get it in a debut movie or చాలా ఇయర్స్ చేశాక వచ్చే క్యారెక్టరైజేషన్. సో ఈ ప్రాసెస్లో నాకు ఎమోషన్ స్టడీ కొంచెం చేయాల్సి వచ్చింది మ్యామ్. బిహేవియరల్ ప్యాటర్న్స్ కొంచెం చూడాల్సి వచ్చింది వెన్ ఇట్ కమ్స్ టు ఐదర్ వాయిస్ ఆర్ వాకింగ్ ప్యాటర్న్ కానీ, లేకపోతే హౌ యూ అగ్రెసివ్లీ టాక్ ఆర్ హౌ యూ కూల్ డౌన్. సో ఇదంతా కొంత ఐ హ్యాడ్ టు స్టడీ మ్యామ్. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో ద బెస్ట్ పార్ట్, దట్ ఇంత వేరియేషను, because first 1-2 days of shoot was early 20s, దాని తర్వాత second third week of shoot was my 25-27 years, and then third and fourth week of shoot was 32, and then last వచ్చేటప్పటికి it was 52 years old. So journey was not easy, but it was very exciting with a lot of hurdles, and finally we pulled it off. Yeah, the result is very evident in the trailer. ఎప్పుడైతే నేను ట్రైలర్ చూసానో, మన రియల్ లైఫ్లో మన నెక్స్ట్ డోర్ నేబర్స్, మన ఊర్లో తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసినట్టే అనిపించింది. మీరు గోరింటాకు పెడతారు కదా ట్రైలర్లో తనకి, దాట్ వన్. అండ్ నాకు కొంచెం టైం ఇవ్వు, ఐ విల్ సెటిల్ అని మాట్లాడడం. నిజంగా రియల్ లైఫ్లో ఒక కపుల్, ఒక హస్బెండ్ ఒక వైఫ్ని కన్విన్స్ చేయడానికి ఎలా అయితే మాట్లాడతాడో, ఆ రియలిస్టిక్ వే నాకు అనిపించింది. యువర్ హార్డ్ వర్క్ పెయిడ్. Thank you. It was lovely. And Tanmay, how was your experience? How did you get this opportunity? మీరు తెలుగునా? తెలుగు గర్ల్? తమిళ్. Okay. So how did you get this opportunity? నేను కూడా, నాది లాస్ట్ ఇయర్ బీటెక్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ మమ్మీ చదువుకోవాలి అనేసి. ఐ నో తెలుగు, హైదరాబాద్ అమ్మాయి. Okay. 2-3 generations నుంచి హైదరాబాదే అండి. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగింది. Born and brought up in Hyderabad, but basically you're a Tamilian. Okay. Yeah, please continue. Sorry, I interrupted. సో మమ్మీ ఏంటంటే ఆఫ్టర్ స్టడీస్ కంప్లీట్ అయిపోయాకనే హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ అని చెప్పింది. సో లాస్ట్ ఇయర్ 4th year అప్పుడు ప్లేస్మెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ మల్టిపుల్ ఆడిషన్స్ నాకు ఇది దొరికింది. Lovely. So మీకు కూడా సేమ్ క్వశ్చన్, సిన్స్ ఇట్ ఈస్ యువర్ డెబ్యూ, మీరు కూడా డిఫరెంట్ ఏజ్ రోల్స్ చేశారు. వాట్ వర్ ద ఛాలెంజెస్ యూ హ్యాడ్? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏజ్ రోల్స్ కంటే కూడా ఇట్స్ ఏ ద క్యారెక్టర్ విచ్ ఐ గాట్ ఇస్ ఓన్లీ అ డిఫికల్ట్ వన్. ఎందుకంటే పల్లెటూరు క్యారెక్టర్ కంప్లీట్గా వాట్ వీ లివ్ ఇస్ ఇన్ అ మనకు ఒక మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ అలవాటు, కానీ పల్లెటూరు ఆ క్యారెక్టరైజేషన్కి మౌల్డ్ అవ్వడం వాజ్ డిఫికల్ట్. మహేష్ సార్ అండ్ రాజ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఐ అండర్స్టూడ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అది ఏంటో తెలీదు ఆనెస్ట్గా. దానికి నేను పర్టికులర్గా ఏమి ఇలా ట్రైన్ చేసుకుని ఇలా బిహేవ్ చేయాలి అని తెలియదు కదా. మేబీ ఐ గాట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ ఈ ఏజ్లో కూడా కొంచెం ఆ మెచ్యూరిటీ ఫస్ట్, ఇంకొంచెం మెచ్యూర్గా, తర్వాత మెచ్యూరిటీ పెరిగి బికాస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద క్యారెక్టర్ అది అలా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఐ మస్ట్ సేవ్ టు బోత్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడాను కాబట్టి మీ డైలెక్ట్ ఎలా ఉంది నాకు తెలిసింది, బట్ ఇన్ ద మూవీ యూ హ్యావ్ అ డిఫరెంట్ స్లాంగ్, రైట్? బోత్ ఆఫ్ యూ. మీరు చాలా బాగా చేశారు. దానికోసం ఏమైనా స్పెషల్గా నేర్చుకోవడం, యాక్సెంట్ ప్రాక్టీస్ చేయడం అలా ఏమైనా చేశారా?
యాక్షన్ ప్రాక్టీస్ చేయడం నేను కొంచెం మహేష్ సార్ అండ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ గాయ్ పటేల్ అనేసి అతను కొంచెం హెల్ప్ చేశాడు. అండ్ డిఫరెంట్ సార్ కూడా చెప్పారు, నీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉంటే గో టాక్ టు దెమ్ అనేసి. నేను కొంతమంది నాకు ఎవరో కూడా తెలియదు, బట్ ఫ్రెండ్ అతనితోటి కాల్లో కొంచెం నాతో గుంటూరు స్లాంగ్లో మాట్లాడమని నేర్చుకోవాలి అనేసి. అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా గుంటూరు స్లాంగ్వి కొన్ని చూడడం అలాంటివి జరిగి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను, ఇందులో కొంచెం మెల్లిగా స్లోగా. అది మహేష్ సార్ నాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు స్లో రీడింగ్ చేయించడం, సో అక్కడ కొంచెం ఐ పిక్డ్ అప్. మెయిన్ ఇది చాలా మంచి పాయింట్ అండి యాక్చువల్లీ. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ డైలాగ్స్ ఇప్పుడు నేను స్క్రీన్ ప్లే అవన్నీ రాసేసుకొని వస్తానండి ఇక్కడ చేయడానికి. బట్ ఇక్కడ నాకు ఒక మంచి టీం ఉంటుంది, వెంకట్, ఇండస్ ఇట్లాంటి వాళ్ళు. ఇంకా నాకు మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారండి. కానీ వీళ్ళందరూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఇదందరికి ఎఫెక్ట్తో ఇక్కడికి వెళ్తుంది రైటింగ్. బట్ దీంట్లో కీ పార్ట్ ఇండస్ అని ఒక అతను ఉన్నాడు. సో అతనితో ఏంటంటే నేను ఏం చేసింది ఏంటంటే ఎవ్రీ సీన్కి ఆ నేటివిటీ డైలాగ్ వస్తే, సో ఫస్ట్ థింగ్ వాట్ ఐ వుడ్ డూ ఇస్ ట్యాబ్లెట్స్లో ఫీడ్ ఇట్ టు దెమ్, సో దే లిజన్ టు హౌ దట్ ఈస్, అది ఎలా రావాలి డైలెక్ట్ అనేది. సో దట్ వాజ్ ద కీ థింగ్ అండి. డైలెక్ట్ ఇది రావడానికి వచ్చినా కూడా ఎంతైనా ఇప్పుడు ఇక్కడ కొంచెం తమిళ్ ఇంట్లో మాట్లాడుతుంది, ఇక్కడ తెలంగాణ ఉంటుంది, లేకపోతే హైదరాబాద్ స్టైల్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడక్కడ వచ్చేస్తుంటుంది కొంచెం మిస్టేక్. బట్ మా ప్రాబ్లం ఏంటంటే మా సింక్ సౌండ్ అండి, మళ్ళీ డబ్బింగ్ చేసి మారడం లేదు. సింక్ సౌండ్ లో చేశారు అంతే, అప్పుడు ఏం మాట్లాడారో అదే. సో పాప వీళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది పర్ఫెక్ట్ ఇదానికి. కొన్ని అక్కడిక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటాయండి, ఒక 10% అలా. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే పుల్డ్ ఇట్ ఆఫ్. ఇదొకటి. రెండోది ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే రైటింగ్లోనే వీళ్ళు ఈ ఏజ్లో ఎట్లా మాట్లాడతారు, 22లో ఎట్లా మాట్లాడతారు, 25లో ఎట్లా మాట్లాడతారు. సో దే హ్యావ్ ద రైటింగ్లోనే వీళ్ళకి ఒక గైడ్ లైన్ ఉంది, హౌ దే బిహేవ్ అకార్డింగ్ టు ద ఏజెస్. ఓకే, సో తెలియకుండానే వెన్ దే గోయింగ్ టు ద సీన్, సో యాజ్ తేజ రైట్లీ సెడ్, ఆ పీరియాడిక్ అట్లా చేసుకుంటూ వెళ్ళాం. సో ఇట్ బికేమ్ ఈజియర్ ఫర్ దెమ్ టు ట్రాన్స్ఫర్. అంటే కాకుండా వెళ్ళాం. సో ఇప్పుడు స్టార్టింగ్ పార్ట్ లో వీళ్ళిద్దరు పిల్లలు ఆ డైలాగ్స్ అట్లానే ఉన్నాయి, వీళ్ళ గెటప్స్ అట్లే ఉన్నాయి, ఏజ్ అట్లే ఉంది. సో వీళ్ళు ఆటోమేటిక్ గా ఆ దానికి వెళ్ళడానికి అయిపోయిందండి. సో ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పాప పుట్టింది. సో హర్ బాడీ లాంగ్వేజ్ చేంజెస్, ఎందుకంటే హర్ సీన్స్ వర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, పాపను పట్టుకొని వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో హీ నౌ హ్యాస్ ఎ ఫాదర్లీ ఫీలింగ్ టు ఇట్. సో ద రైటింగ్ అండ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ ద వే దట్ వీ షాట్ న్యాచురల్లీ వీళ్ళు దాంట్లో అట్లా వెళ్ళిపోయారు. అండ్ అఫ్ కోర్స్ ద కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ ద యాక్టర్స్ టు బీ ఇన్ దేర్, బట్ ఆల్ దిస్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ తో ఒక ప్యాకేజ్ అండి అది. ట్రైలర్లో దెర్ ఇస్ దిస్ క్యూట్ డైలాగ్, తన్మయ్ విల్ బి ఆస్కింగ్ నాలో నీకు ఏమి ఇష్టం, దట్ ఇష్టం కాదు ఇష్టం, దట్ థింగ్ అట్రాక్టెడ్ మీ. And I think Tej reply was Malpuri ko or something like. Would you like to say the dialogue? Both of you? Yeah. Give it a try. చెప్పు, నాలో నీకు ఏదంటే ఇష్టం? మాల్పూరి కోవాలో ఏదెట్టమంటే ఎట్ట చెప్పేది అంతా ఇష్టం. So cute. I can see that here also. Lovely, lovely. Thank you so much. Sir, నేను మిమ్మల్ని మల్లేశం మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది, దర్శి గారు హీఈస్ నోన్ ఫర్ హిస్ ఫన్ ఎలిమెంట్, తనకుండే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఫన్. ఆ సైడ్ ఉన్న దర్శి గారిని మల్లేశం లాంటి ఒక సీరియస్ ఇంటెన్స్ రోల్కి తీసుకోవాలన్న ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? అది ఫస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినప్పుడు దర్శి ఎట్లా సూట్ అవుతాడు ఇంత పెద్దానికి. అందరూ అదే అనుకుంటారు. బట్ ఆడిషన్ ఒక క్లిప్ దొరికిందండి యూట్యూబ్లో. వెన్ ఐ లుక్డ్ ఎట్ ఇట్, అతను వేరే ఏదో మూవీ జనరల్గా రీల్ కోసం ఆడిషన్ చేసుకున్నాడు. బట్ దెన్ దట్ హెల్ప్ మీ, ఒక్క డైలాగ్ దట్ హీ విల్ డూ ఇట్ అనేది ఒక కాన్ఫిడెన్స్, ఒక గట్ ఫీలింగ్తో వెళ్ళానండి. అది అదృష్టంతోనే. కానీ ఒక డైలాగ్తో ఒక ఫిల్మ్ 2 hours ఎంగేజ్ చేయడం పాసిబుల్ కాదు కదా అండి, జస్ట్ లక్ అండి. సో కానీ వాళ్ళ స్టీరియో టైప్ బ్రేక్ చేయాలి అని మాత్రం ఒకటి ఉంటుంది మైండ్లో. సో ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉన్నాడండి, ఇప్పుడు వరకు మీరు చూడని రోల్ చూస్తారు ఇప్పుడు మూవీలో. His role is very serious role, I believe, right? Serious కన్నా it's a more emotional role. Emotional touch ఉన్న role. Okay. So కొంచెము ఛాలెంజ్, ఇట్స్ వెన్ యూ వాంట్ టు ఛాలెంజ్ ఇట్, చేంజ్ ఇట్,
సమ్ టైమ్స్ ఛాలెంజ్ కూడా బాగానే ఇష్టం అనిపిస్తుంది అండి. అంటే అందరు ఇట్లా స్టీరియోటైప్ చేశారు కదా, మనం ఏదంటే ఇట్ కెన్ గో బోత్ వేస్, ఇట్ కెన్ గో కంప్లీట్లీ రాంగ్ ఆర్ ఇట్ కెన్ ఫెచ్ యూ గుడ్ రిజల్ట్స్. బట్ ఛాలెంజ్ అయితే ఉంది కదా అండి, రిస్క్ ఉంది, ఛాలెంజ్ ఉంది. ఐ థింక్ దట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ టు సే ఓకే లెట్స్ ట్రై దాట్ అని. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఒకటి ఉంటుంది, అరే ఇంత పెద్ద రోల్ చేయలేరు కదా, ఛాలెంజింగ్, సరే ట్రై చేద్దాం, ఆ రిస్క్ తీసుకుందాం అని. ఇప్పుడు ఝాన్సీ మ్యామ్ కూడా ఎన్నో లక్ష రోల్స్ చేశారు, మలేషియా ఇట్ వాస్ అ కంప్లీట్లీ యూనిక్ రోల్ ఫర్ హర్. సో టు బ్రేక్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవ్రీ వన్ డస్, అది ఇట్స్ అ గుడ్ ఛాలెంజ్ అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో కూడా. సార్ ఛాలెంజ్ అనిపించింది, స్టిల్ యూ వెంట్ అహెడ్ అండ్ డిడ్ దట్ కదా. మీకు అంటే మీకు భయం ఏ లేదా, అంటే నేను సక్సెస్ అవుతానో లేదో అని భయం అనిపించలేదా? చాలా అదేంటండి ఆ పీరియడ్లో ఆ ఊపులో ఏదో రిస్క్ 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 తీసుకుంటే ఏదో చేసేస్తాం. ఇప్పుడు మీరు అడిగితే మాత్రం అరే అసలు ఇంత పెద్ద రిస్క్లు ఎట్లా తీసుకున్నా తీసుకున్నారు. రైట్, సాసే లక్ష్మి సార్ మీరు అలా చేశారు కాబట్టి అన్ని అవార్డ్స్ వచ్చాయి. తర్వాత మాత్రం భయం వస్తుందండి. అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు వీళ్ళిద్దరు అసలు ఇట్లాంటి అంటే డెబ్యూ అమెచ్యూర్ యాక్టర్స్ అనేది అసలు నా బ్రెయిన్లో ఏ మాత్రం లేదండి మూవీలో స్టార్ట్ చేసినప్పుడు. అండ్ ఫర్ వేరియస్ రీజన్స్ యూ విల్ వాంట్ సీజన్డ్ యాక్టర్స్, బికాస్ ఒక 10 years మీకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇలాంటి రోల్స్ చేయలేరండి. అంటే ఇట్స్ లైక్ ఒక 5th grade స్కిల్ సెట్ వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్కి తీసుకొచ్చినట్టు. ఐ మీన్ ఇమాజిన్ ఎ 22-year-old, హౌ మచ్ ఎవర్ కాన్ఫిడెన్స్ దట్ షీ హ్యాస్, నేను యాక్టింగ్ చేయగలుగుతా అని. ఇప్పుడు 22-year-oldకి నేను ఐఏఎస్ ఆఫీసర్ చేయగలుగుతా అని ఉంటుంది, చేస్తారు కూడా కావచ్చు ఒక డైరెక్ట్ నేను ఇప్పుడు వెళ్ళేసి ఒకటి ఇస్తే. బట్ 99% దే విల్ ఫెయిల్. ఎందుకంటే దానికి ఒక కోర్స్ ఉంటుంది, ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది, ఇంతమందిలో నువ్వు సెలెక్ట్ కావాలి, ఇంతమందిలో ఫిల్టర్ కావాలి, దానికి ట్రైనింగ్ ఉంటుంది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, నేర్చుకుంటారు, తప్పులు చేస్తారు, అమ్మో ఇట్లా చేయొద్దని. సో స్లోలీ దే బిల్డ్ అండ్ బికమ్ ఏ డీసెంట్ ఐఏఎస్ ఆఫీసర్. యాక్టర్స్ కూడా ఫస్ట్ ఇవన్నీ ఏదో వీళ్ళకి అర్థం కూడా కాదు, ఏదో చేస్తారు, క్యారెక్టర్సే అర్థం కావు. దెన్ యూ టు టీచ్ దెమ్, యూ టు టెల్ దెమ్. స్లోగా మిస్టేక్స్ చేస్తారు, ఇంకొక ఫిలింలో ఇంకో కొంచెం నేర్చుకుంటారు, నేర్చుకొని దెన్ దే కెన్ డూ ఎ బిగ్గర్ రోల్ లైక్ దిస్. రైట్. సో వీళ్ళకి ఇట్లాంటి రోల్ రావడమే ఒక లాటరీ అది. అసలు ఏ హీరోయిన్ రోల్ వితౌట్ ఎనీ కనెక్షన్స్ టు ద ఇండస్ట్రీ. రైట్, అబ్సల్యూట్లీ వెరీ డిఫికల్ట్. See, a 22-year-old who has completed his engineering, has no connections with industry, debut heroine almost one in a million chance అండి. ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న రోల్ రావడం అనేది ఇట్ బికమ్స్ 10 million, 1 in 10 million అయిపోతుంది అప్పుడు అది ద ప్రాబబిలిటీ. సో వీళ్ళకి దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇది, కానీ వీళ్ళు చేయగలుగుతారు అనుకోవడం కూడా నాకు ఒక పెద్ద లాటరీ అండి అది. సో నాకు కూడా 1 in million ఛాన్స్ దట్ దీస్ గైస్ విల్ కమ్ అండ్ లివ్ అప్ టు ద రోల్. వీళ్ళకి ఒక లాటరీ దొరికితే నాకు ఒక లాటరీ దొరికింది, వీళ్ళు దే లివ్డ్ అప్ టు ద రోల్స్ అనేది. అది ఫ్రాంక్లీ అసలు నాకు జీరో కాన్ఫిడెన్స్ ఉండిందండి. See, first time when I looked at her audition, it was very neutral. There is nothing standing out, there is nothing negative about it. Matter of fact ఉంది, 2 scenes ఉన్నాయి, 2 scenes నార్మల్గా చెప్పింది. There is nothing standing out that wow I found an actress అని. Or it was not that oh this girl has no clue about acting అని. అలా కూడా లేదు. న్యూట్రల్ ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వీళ్ళకి పూర్తి స్క్రిప్ట్ కూడా తెలియదు కదండి. ఆఫ్ కోర్స్ మీరు జస్ట్ ఒక బిట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎంత వాళ్ళు ఇమాజినేషన్ తో ఏదో చేస్తారు. రైట్. బట్ నేను చూసినప్పుడు ఎట్లా చూస్తా మొత్తం రోల్ కి చేస్తుందా, ఐ కెనాట్ ఫిగర్ అవుట్ దట్ ఇంత పెద్ద రోల్ పుల్ అప్ చేస్తారు అనేది. రెండోది ఏంటండి, టిక్ టాక్ వీటిలలో మీరు చూస్తూ ఉంటారు, డబ్ స్మాష్ అనేవని 1,00,000 యాక్టర్స్లో ఉంటారు. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అయినా ఉండొచ్చు, ఈ అమ్మాయికి 22 నేను యాక్టింగ్ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ అనేది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే గల్లీ క్రికెట్ కున్న ఐపీఎల్లో ఆడిన డిఫరెన్స్ అండి. డెఫినెట్లీ yes. గల్లీ క్రికెట్ లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది పిల్లలకి, నేను వెళ్ళి 6 కొడతా 4 కొడతా అని ఉంటుంది. స్టేడియంకి తీసుకురండి, ఐపీఎల్లో తీసుకురండి, 100 people విల్ బి వాచింగ్ యూ ఆన్ ఎ సెట్. ఆ ప్రెషర్లో విత్ ఇన్ దట్ టైమ్, దట్స్ వై ద ప్రొఫెషనల్ క్రికెటర్స్, కోహ్లీ లాంటి వాళ్ళు అందరికి ఇవ్వరు ఛాన్స్. ఒక కోట్లలో ఒక్కడికి ఆ కేపబిలిటీ ఉంటుంది, ఆ ప్రెషర్ని తట్టుకునే కేపబిలిటీ ఉంటుంది, ప్రతిసారి అదే టైంలో పర్ఫామ్ చేసే. దట్స్ వై అమెచ్యూర్స్కి ప్రొఫెషనల్స్కి ఉన్న తేడా అది.
సార్ ఇప్పుడు మరి తేజ్, తన్మయ్ బిఫోర్ మూవీ, ఆఫ్టర్ మూవీ ఎంత లెర్నింగ్ కర్వ్ పెరిగి ఉంటుంది అంటారు మీరు? అంటే యువర్ గైడెన్స్, బేసిస్ యువర్ గైడెన్స్ వాళ్ళు చేసిన వాళ్ళ హార్డ్ వర్క్ వీటితో అండి. నేను అంటున్నా కదా, నాకు అది వీళ్ళు అట్లా దొరకడం అది కోట్లలో ఒకరు దొరకడం అది అంతే, అది అదృష్టం అంతే. జస్ట్ గాట్ లక్కీ అంతేగాని అసలు రాంగ్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ అండి. అంటే ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. అంటే వీళ్ళిద్దరు అని కాదు, వీళ్ళిద్దరిలో ఎవరైనా, బట్ దే సక్సీడెడ్ అనేది అది ఇంకా జస్ట్ నా లక్ అంతే. అది వాళ్ళ హార్డ్ వర్క్ అని ఐ జస్ట్ గాట్ లక్కీ విత్ ద యాక్టర్స్. వెల్ తేజ్, ఇప్పుడు మీరు సిన్స్ యూ హ్యావ్ డన్ డిఫరెంట్ రోల్స్, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ప్రతి యాక్టర్కి ఐ వాంట్ టు వర్క్ విత్ సో అండ్ సో డైరెక్టర్, సో అండ్ సో యాక్టర్ అని ఉంటుంది. మీకు అలా ఎవరైనా డ్రీమ్ యాక్టర్, డ్రీమ్ జానరా లేదా డ్రీమ్ డైరెక్టర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మ్యామ్ ఫస్ట్ నుంచి సిన్స్ ద ఇన్సెప్షన్ 5 years నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇదని పెట్టుకోవాలా మ్యామ్ ఎప్పుడు, ఆనెస్ట్లీ టిల్ నౌ పెట్టుకొని అవ్వకపోతే ఎక్కువ ఫీల్ అవుతాం. సో ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ రోల్ అండ్ అ గుడ్ ఆపర్చునిటీ, ఐఎమ్ రెడీ టు డూ ఎనీ మూవీ. నాకు స్పెసిఫిక్ జానర్ అంటూ ఏం లేదు మ్యామ్, స్పెసిఫిక్ డైరెక్టర్ అంటూ ఏం లేదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ యాక్టర్స్. ఇఫ్ హిట్ అండ్ ఫ్లాప్స్ ఈచ్ డైరెక్టర్ కొంటా ఉంటాయి మ్యామ్. లైఫ్లో మనము కింద పడతాం, లెగుస్తూ ఉంటాం. దట్స్ హౌ ఐ సీ లైఫ్. So if the script is good, you're open to yeah, anything. I'm open to do anything. Wonderful. What about you, Tanmay? Yeah, it is actually the same. నాకు మెయిన్ it is the script which will pull me off. Even the new directors ఒక్కొక్కసారి మంచిగా హిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. It is obviously to the first script only కదా వచ్చేది. Any of the directors, but yeah, actors లో I really like Vijay Sethupathi garu. I love his అంటే versatile roles చేస్తారు. That is something which I am attracted to. So ఆయన తోటి I wanted to do one. అలా అని ఒట్టి ఆయన కానీ ఎనీ వన్, ఒకవేళ స్క్రిప్ట్ నాకు నచ్చింది, ఐ కెన్ పుల్ దిస్ రోల్ అని అనిపిస్తే ఐ డూ ఎనీథింగ్. లవ్లీ సార్, ఐ వాంట్ టు ఆస్క్ 8 AM మెట్రో మీరు హిందీలో ఎందుకు చేశారు? వై డిడ్ యూ నాట్ డూ ఇట్ ఇన్ తెలుగు? మీరు కంప్లైంట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, బికాస్ ఇట్ వాజ్ బ్రింగింగ్ అ లాట్ ఆఫ్ ఫీల్ గుడ్ వైబ్. ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అనుకోకుండా అలా మెట్రోలో కలిస్తే ఎలా ఉంటుంది అని తెలుగు ఆడియన్స్కి, అట్లీస్ట్ యాజ్ అ తెలుగు గర్ల్ నాకు అనిపించింది అడుగుతున్నాను. తెలుగులో తీసుంటే ఇంకా బాగుంటుంది, బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ బుక్ రైట్, అందమైన జీవితం, మల్లాడి వెంకటకృష్ణ. మరి మీరు తెలుగులో ఎందుకు తీయలేదు? మొత్తం స్క్రీన్ ప్లే తెలుగులోనే రాసుకున్నామండి. ఓకే. అండ్ వేరియస్ యాక్టర్స్ వర్ సపోజ్ టు డూ. యాక్చువల్గా ఫస్ట్ అది సిద్ధార్థ్ చేయాల్సిన సినిమా. ఓకే. ఒకప్పుడు ఇంకా 2-3 యాక్ట్రెసెస్ దే వర్ సపోజ్ టు డూ, దెన్ సిద్ధార్థ్ వాజ్ సపోజ్ టు డూ, అండ్ సిద్ధార్థ్ వాజ్ సపోజ్ టు ప్రొడ్యూస్ అండ్ యాక్ట్ ఇన్ ఇట్. ఓకే. కాకపోతే అతని మహాసముద్రం పోయింది. ఓకే. తర్వాత ఈ సెట్ నాకు కొంచెం 1 year టైం, నాకు టైం కావాలి అని, అప్పటికే 1 year వెయిట్ చేశానండి. సో తర్వాత వేరియస్ యాక్టర్స్ అది ట్రై చేశాను. దాంట్లో పోయట్రీ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఫిల్మ్. సో సిరివెన్నెల సార్తో వర్క్ చేస్తున్నా. సరే యాక్టర్స్ ఎవరినో కొత్త వాళ్ళనో ఫస్ట్ ఫ్రాంక్లీ అండి, నేను ఈ రోజు కూడా వీళ్ళు చెయ్యలేరు అని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఒక స్కెడ్యూల్ ట్రై చేస్తా, వీళ్ళు పాపం చేయలేరు, నాకు ఒక 20-30 లక్షలు పోయినాయి అని అనుకుని అక్కడికి ఆపుకుంటాను అనుకుని నేను ఆ రిస్క్ తీసుకునే వచ్చాను వీళ్ళిద్దరిని. నేను లాటరీ వీళ్ళు తగలడము, వర్కౌట్ అవడం. అప్పుడు కూడా నేను అనుకున్నా ఫస్ట్ అందరు మంచి మంచి యాక్టర్స్ అనుకున్నా కదా, నేను కాకపోతే ఇట్లా ఏదైనా రిస్క్ తీసుకుందామని. ఎవరు కూడా ఫ్రాంక్లీ కొత్త వాళ్ళు ఫస్టే కావాలి అని రారండి. దొరకక అన్ని వేరే మల్టిపుల్ రీజన్స్, మనీ ఇవన్నిటితో పాటు వీ సెటిల్ టు సమ్వన్. కానీ అప్పుడు కూడా మంచి యాక్టర్స్తో స్టార్ట్ అయ్యి మంచి యాక్ట్రెసెస్ అందరు ఇది అయ్యి అనుకునే టైంలో సరే వీళ్ళు కొత్త వాళ్ళతో వెళ్దాం కాబట్టి నాకు పోయిటరీ ఇంపార్టెంట్ కాబట్టి సిరివెన్నెల సార్తో ఫోన్లలో టార్చర్ చేస్తున్నాను నేను. సార్ ప్లీజ్ మీరు రాయాలి. చంద్రబోస్ సార్ని అడిగాను, సార్ అసలు చాలా బిజీగా ఉన్నారు, సార్ నెక్స్ట్ నాకు టచ్ ఉంది కాబట్టి సార్ మీరు రాయాలి పోయిటరీ అంటే, సార్తో అసలు అవ్వట్లేదు టైం. సరే సిరివెన్నెల సార్ని ఎట్లా పట్టుకున్నా, ఇంకా వీడు వదలట్లేదు కదా అని, రాజ్ అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటే, సార్ ప్లీజ్ ఇది రాయండి అని అంటే, సరే నాకు 2 weeksలో కాల్ చేయన్నారు. 2 weeksలో కాల్ చేయాలి. ఫస్ట్ తెలుగు అన్నప్పుడు సిచ్యువేషన్ పోయిటరీ ఫస్ట్ రాపించుకోవాలి కదా, బికాస్ దట్స్ అ కీ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్. సార్ 2 weeksలో కాల్ చేయను. సరే మళ్ళీ 2 weeks కాల్ చేశాను. సార్ నేను రాజమండ్రిలో ఉన్నా, ఎవరో రిలేటివ్ చనిపోయారు, సో మళ్ళీ నాకు 4 weeksలో కాల్ చేయను. నేను జనరల్గా ఏంటంటే 4 weeks అన్నప్పుడు 4 weeks కన్నా ముందు మళ్ళీ టచ్ చేయను. 4 years కరెక్ట్ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటా. 1 week అయిపోయింది, 2 weeks, 3 weeks, 4 weeks అయిపోయినాయి అని దెన్ ఐ కాల్. దెన్ సార్ ఈసారి రాజ్ నాకు నేను ఎత్తలేదు ఫోను చాలా రోజులు, ఒక 1 week 2 weeks చేస్తూనే ఉన్నా.
అంటే ఎవ్రీడే కాదు, ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి రాజు నీకు కాల్స్ వస్తున్నాయి, నేను ఎత్తుకోవట్లేదు తెలుసు, ఎందుకంటే నా హెల్తే బాగాలేదు ఈసారి అన్నాను. ఓ సరే అని వదిలేసాను. అని ఇవన్నీ వదిలేసి నేను నెక్స్ట్ మంత్ యూఎస్కి వస్తున్నా, మనం 1 month కూర్చొని రాసుకుందాం అని అన్నాడు. దెన్ ఐ సెడ్ ఐ విల్ నాట్ బాదర్ హిమ్. దెన్ ఆఫ్టర్ 1 week సార్ పాస్డ్ అవే. అందుకని అమ్మా ఇప్పుడు పోయిటరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకున్నా. దెన్ మళ్ళీ మొత్తం స్టోరీ హిందీలో రాసింది. సో దట్స్ వై ఇట్ వెంట్ ఇంటూ మళ్ళీ 5 యాక్టర్స్, హిందీ యాక్టర్స్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో తీసి, ఒరిజినల్ దాంట్లో రాజమండ్రిలో నుంచి ఇక్కడ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో నాందేడ్ నుంచి హైదరాబాద్. ఓకే ఓకే. సో రీజన్ అదండి. వెల్ హ్యాడ్ దట్ ఇన్సిడెంట్ హ్యాడ్ నాట్ హ్యాపెన్, సిరివెన్నెల గారు అవైలబుల్, And the actors would have accepted it. Yeah, it would have come in Telugu. I think it's okay, but still everything is Indian cinema. దాంట్లో అదృష్టం అక్కడ నాకు మళ్ళీ గుల్జార్ సాబ్ దొరకడానికి నాకు 1 year పట్టిందండి. Gulshan Devi. Okay. గుల్జార్ సాబ్ Okay. పోయిటరీ రాసింది. Poetry. Okay. సో ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా Okay. అంటే పోయిటరీ విషయంలో. జావేద్ అఖ్తర్ సార్, గుల్జార్ సాబ్ నెంబర్ 1, వీళ్ళిద్దరు కంటెంపరీస్. సో అతను కాంటాక్ట్ పట్టుకొని అతనితో ఒప్పించి చేపించడానికి కరెక్ట్ 1 year పట్టింది. Okay. Okay. బట్ ఇట్ వాస్ వర్త్ దట్ 1 year. సార్ రాసి 4 లైన్లు అద్భుతం ఇంకా. సో ఉర్దూలో వచ్చే అదొక ఫ్లేవర్, దట్ ద పోయిటరీ ఆఫ్ ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్ అండి. Right. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ ఫర్ అవర్ బెస్ట్ అనుకున్నా. అండ్ టెరిఫిక్ యాక్టర్, గుల్షన్ ఈస్ అ టెరిఫిక్ యాక్టర్. Amazing actor he is. And Sayami Kher also, she nailed the role. Tan chala, she lived up to the character అనిపించింది. Yeah, that was lovely. సో అక్కడ కూడా అదృష్టం అండి. లైక్ బట్ అక్కడ వాళ్ళు సీజన్డ్ యాక్టర్స్. గుల్షన్ Yeah, that's 16 years ఆఫ్ థియేటర్ ఫిల్మ్స్ అవన్నీ చేసి, ఐ మీన్ ఆ మూవీలో అయితే నేను అసలు ఏం చేయక్కర్లేదండి. జస్ట్ ఇట్లా కూర్చుంటే వాళ్ళు చేసుకుంటే వెళ్తారు. జస్ట్ ఐ హావ్ టు జస్ట్ వాచ్ దెమ్. your work became easy. ఇక్కడ కొంచెం దానికన్నా ఎఫర్ట్ కొంచెం ఆబ్వియస్లీ కొత్త పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఆ రేంజ్ కన్నా ఇంకా కష్టమైన రోల్స్ చేశారు వీళ్ళు. ఐ మీన్ అది అదృష్టం అండి. Nice to hear lovely things about both of you from the director garu. And sir, మీరు 23 movie గురించి what would you like to tell to the audience? I'm sure it's very honestly made. చాలా ఇన్నోవేటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. సో మీరు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళందరూ థియేటర్కి వచ్చి చూడడానికి? ఇది కొన్ని మంచి ఛాలెంజింగ్ థీమ్స్, జస్టిస్ గురించి, ఈక్వాలిటీ గురించి ఈ రోజుకి రెలవెంట్ ఉన్న థీమ్స్. దో 90sలో ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నా అవి ఈ రోజుకి కూడా రెలవెంట్ అండి సిచ్యువేషన్. బట్ ఇవన్నీ పక్కన పెడితే, థీమ్స్ పక్కన పెడితే, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ఇట్స్ ఎ నైస్ జర్నీ ఆఫ్ companionship, loss, then the trust and the hope that one day they'll meet అనేది. It's a beautiful journey. So and technical team is చాలా strong team అండి ఫస్ట్ నుంచి కూడా. That's the reason ఆ క్వాలిటీ వస్తుంది, because of the experts that I bring in. Right, definitely. And ఆ సౌండ్ డిజైన్, మిక్స్, ఇవన్నిటి కోసం ఇట్స్ ఎ నైస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో ఐ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ 23 ఫిల్మ్ 23 May 16th నాడు థియేటర్స్లో చూడండి ప్లీజ్. వెల్, విన్నారు కదండి, 23 అమేజింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడండి. May 16th మనందరి దగ్గరికి వచ్చేస్తుంది థియేటర్స్లో. డూ వాచ్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీ, ఆల్ 3 of you. హార్టీ కంగ్రాచులేషన్స్ అగైన్, అండ్ ఐ విష్ యూ బోత్ మెనీ మూవీస్. సార్, మీరు కూడా ఇంకా చాలా మంచి సినిమాలతో మా అందరి దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ మ్యామ్.